తరుణాన్ని బట్టి దేవునికి మొదటిగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనము కొలస్సే పత్రికను ధ్యానం చేస్తా ఉన్నాం. కొలస్సే పత్రిక మనం ఎందుకు ధ్యానం చేయాలంటే, కొలస్సే పత్రిక మనకు స్పష్టమైన క్రీస్తు తత్వాన్ని, క్రిస్టాలజీ, క్రీస్తు యొక్క మూర్తిమత్వాన్ని చాలా స్పష్టంగా మనకి తెలియచెప్పింది. ప్రారంభ సంఘ చరిత్రలో అక్కడ అసెంబ్లీ కూడా అంతగా ప్రసిద్ధి చెందలేదు గానీ, అక్కడ క్రైస్తవులకు ఈ ప్రేరేపితమైన ఈ లేఖ నేడు ప్రాచీన చరిత్రలకి ఇదే గనుక లేకపోతే అసలు ఆ పేరు ఈనాటికి కూడా ఉండేది గాదు. అందుచేత ఈ యొక్క పౌలు రాసిన ఈ లేఖ అద్భుతమైన ప్రేరణని కలుగజేసిన లేఖ. ఊరు చిన్నదైనా ఈ పంపిన ఉత్తరం చాలా ప్రాముఖ్యమైనదిగా మనకు తెలుస్తుంది. యేసుక్రీస్తు యొక్క సంపూర్ణమైన దేవత్వాన్ని తెలియజేసిన అత్యద్భుతమైన పత్రిక. ఈ పత్రికని వరుసగా మనం ధ్యానం చేస్తా ఉన్నాం. కొలస్సే యొక్క చరిత్రను కూడా మనం తెలుసుకున్నాం. కొలస్సేలో అక్కడ ప్రజల్ని మరి మిస్‌లీడ్ చేస్తూ, అక్కడున్న ప్రజల్ని ఆహ్, దైవతత్వం నుండి లేక దేవుని ఆరాధన క్రమం నుండి పక్కకు మరల్చే మరి నాస్టిసిజం, జ్ఞానతత్వవాదం ఆ రోజుల్లో చాలా విపరీతంగా పెరిగిపోయినప్పుడు, జ్ఞానతత్వవాదులు చెప్పేటప్పుడు క్రీస్తు అనబడిన ఆత్మ, యేసు అనబడిన శరీరాకారంలో వచ్చిన ఆ మానవునిలోనికి వచ్చి అప్పుడప్పుడు సూచక్రియలు చేయిస్తుందే తప్ప, క్రీస్తు అనబడిన ఆత్మ అంటే మెస్సియా ఆత్మ క్రీస్తు యేసులోనికి వచ్చి మరి గొప్ప కార్యాలు అప్పుడప్పుడు చేయిస్తున్నాడు తప్ప, యేసు దేవుడు కాదు. యేసు ఒక సామాన్యుడే. అంటే ఆళ్ళ దృష్టిలో యేసు మరణించాడు. క్రీస్తు మరణించలేదు. క్రీస్తునైనా ఒక మెస్సియా, ఒక దేవుడు. యేసు మరణించాడు. యేసు వేరు, క్రీస్తు వేరు అనే ఒక భావాన్ని, ఒక విభజనని తీసుకొచ్చినప్పుడు, యేసే క్రీస్తు అన్న అద్భుతమైన సత్యాన్ని కొలస్సీయులకు చెప్పడానికి అపోస్తలుడైన పౌలు ఈ పత్రికను రాశాడు. వాళ్ళు చెప్పేటిల్లో విశ్వం యొక్క మూలం ఈ ఈ చెడు ఉనికికి సంబంధించింది. దేవుడు మంచోడే కానీ, ఈ చెడు ఇప్పుడు ఉనికిలో ఉంది. కనుక పదార్థం అనే దాంట్లో చెడు అంతర్లీనంగా ఉంటుంది గనుక, దేవుడు ఈ పదార్థాలకు అతీతుడు. కనుక దేవునికి ఇక్కడున్న పదార్థ సంబంధమైన చెడుతో కూడిన మానవులకి సంబంధం లేదు. కనుక మధ్యలో కొంత శక్తి రూపాల్ని దేవుడు తయారు చేశాడు. వాళ్ళే దేవదూతలు. ఆ దేవదూతల్ని ఆరాధించడం ద్వారా దేవదూత ఆరాధన అనేది ప్రారంభమైంది. దేవదూతల శ్రేణిని వాళ్ళు ప్రతిపాదించారు. కనుక ఆ దేవుడిని డైరెక్ట్‌గా మనం చేరలేము. దేవుడికి దీంతో సంబంధం లేదు గనుక. కానీ అలాంటప్పుడు దేవదూతల్ని మనం ఆరాధించాలని చెబుతున్నప్పుడు, సంఘాన్ని బలపరచడానికి, సంఘాన్ని స్థిరపరచడానికి ఈ యొక్క ఆ నాస్టిసిజాన్ని ఖండించడానికి అపోస్తలుడైన పౌలు అద్భుతమైన ఈ పత్రికను రాశాడు. ఇంకొక విషయం కూడా చెప్పాలి. అక్కడ ఇంకొక వాదం ఉంది. యాంటినామియనిజం అని. యాంటినామియనిజం అంటే, యాంటినామియనిజం అంటే అర్థం ఏంటంటే, దేవుని కృప కారణంగా ఒక వ్యక్తి స్వీయ నియంత్రణని చేయాల్సిన అవసరంలా. ఆడిక కృపలో ఉన్నాడు గనక ఎలా జీవించినా గూడా పర్వాలేదు. ఈ రోజుల్లో గూడా ఉన్నారండి వాళ్ళు. ఆ! అసలు స్వేచ్ఛ, దేవుని కృపలో నీ అన్ని పాపాలు క్షమింపబడిపోయినాయి. అన్నీ అయిపోయినాయి ఇక. ఇక నువ్వు ఎలా బతికినా సరే దేవుని దగ్గరికెళ్ళిపోతావు అని. దేవుని దగ్గరికెళ్ళిపోతావంటే అర్థం ఏంటి? ఎలా బతికినా పర్లేదు. స్వేచ్ఛ, విచ్చలవిడి జీవితం గడపొచ్చు అని, శారీరక కోరికలు, భోగాలంతా పూర్తిగా అనుభవించొచ్చు. కనుక ఇలాంటి యాంటినామియనిజం మరియు యెస్.
ఇలాంటి బోధలు గడిబిడి చేస్తున్న ఆ సమయంలో అద్భుతమైన క్రీస్తు తత్వాన్ని, ఆయన మూర్తిమత్వాన్ని, యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వం, యేసే క్రీస్తు అనబడిన ఆయన తత్వాన్ని వాళ్ళకి చెప్పడానికి కోసం దేవుని ద్వారా సంఘం ఎలాగా రూపాంతరత వైపు నడుస్తుందో తెలియజేసిన అద్భుతమైన పత్రిక. కనుక మొట్టమొదటి అధ్యాయంలో మనము 9 నుండి 12 వచనాలని మనము ధ్యానం చేసాం. అందులో ఒక సంఘం లేక దేవుని చేత నడిపింపబడుతున్న జీవ సముదాయం, జీవ సముదాయాన్ని సంఘం అంటారు. మనము నిత్య జీవ సముదాయం, నిత్య జీవార్థంగా కూడుకునే ఎక్లీషియా, కాల్డ్ అవుట్, లోకములో నుండి ప్రత్యేకింపబడిన జనాంగం. మనం ఎలా ఉండాలి ఈ విషయాలు చెబుతూ, కనుక మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడో పోయినసారి మనం ధ్యానం చేసాం. అలాంటి మనస్సు మనం కలిగి ఉండాలి. ఎలాగని మీరు ఉండాలని కోరుతున్నాడంటే, సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన వివేకం గలవాళ్ళు ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయన చిత్తాన్ని పూర్ణంగా గ్రహించిన వారుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి సత్కార్యంలో సఫలమవ్వాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుని విషయంలో జ్ఞానం ముందు అభివృద్ధి పొందొచ్చు. అన్ని విషయాల్లో ప్రభువుని సంతోషపెట్టినట్లుగా ఆయనకు తగినట్టుగా నడుచుకున్న వాళ్ళని ప్రార్థన చేస్తున్నాం. ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు, దీర్ఘశాంతం కనుపరుచున్నట్లు ఆ మహిమాశక్తిని బట్టి సంపూర్ణమైన బలంతో బలపరచబడవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఎస్, అంతవరకు మనం ధ్యానించాం. తర్వాత రెండవ భాగాన్ని ఇందులో మనం చూద్దాం. చూడండి, చదువుతాం మనం. ఈ 12వ వచనంలోని చివరి భాగం మరియు 13, 14 వచనాలతో రెండవ భాగం పూర్తవుతుంది. చదువుతున్నాను నేను. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పారివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతి చెల్లింపవలెనని దేవుని బతిమాలుచున్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యవాసులుగా చేశాడు. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. చిన్న ప్రార్థించారు. పరిశుద్ధుడైన తండ్రి, నీ నామమును బట్టి వందనాలు. మేమంతా నీ బిడ్డలుగా, నీ జనాంగంగా, నీ సొత్తైన ప్రజలుగా, నీ పేరు పెట్టబడిన వారుగా మేమందరం నీ పాదాల దగ్గర చేరి ఉన్నాం. అద్భుతమైన దేవుడవు, మహిమ కలిగిన దేవుడవు, మహోన్నతుడైన దేవుడవు. ప్రభువా, మమ్మలను పరిపూర్ణులుగా గావించాలని, మా జీవితాలు రూపాంతరత అనుభవంతో బ్రతకాలని, నీ స్వరూపంలో మేము జీవించాలని, మీ లక్షణాలను లోకానికి చూపించాలని, మీరే దేవుడిగా ఈ లోకానికి వచ్చి నిన్ను నిరూపించుకున్న విషయాలు, మమ్మలను బలపరుస్తున్న విషయాలు మేము ధ్యానించడానికి ఇష్టపడుతున్నాం. ప్రభువా, లేఖన సారాన్ని మాకు అందించండి. ప్రభువా, నీ దాసుడు మట్టివాడే, ఈ మంటి ఘటాలలో మహిమైశ్వర్యం ఉంచే దేవుడు నీవే. మీరే మా అందరితో మాట్లాడి మహిమ పొందండి. సమాధాన సంబంధమైన సంగతులు మాకు నేర్పించండి, బలపరచండి, ప్రత్యక్షత అనుగ్రహించండి. యేసయ్య నామమున వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ చదివిన వాక్య భాగంలో మేము మీ గురించి ప్రార్థన చేస్తున్నాము. దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించే స్వభావం మనలో ఉండాలి అంటున్నాడు ఇక్కడ. ఎందును బట్టి? ఈ కొలస్సే 4 అధ్యాయాలలో కృతజ్ఞతాస్తుతి గురించి చాలా చక్కగా చెప్పాడు. కృతజ్ఞతాస్తుతి ఎందుకు చెల్లించాలి? చాలాసార్లు మనం తెలుసుకుంటాం, స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరం అని. మన జీవితానికి శోభస్కరం, వెలుగుమయం, గ్లో స్తుతిని బట్టి వస్తుందంట. కనుక దేవుణ్ణి స్తుతించే వారి యొక్క ముఖాలు ప్రకాశితం. కనుక మీరు కృతజ్ఞతాస్తుతి చెల్లించండి అన్నాడు. కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి? దేవుని ఆజ్ఞది. తెస్సలోనికే మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం ప్రకారం, ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్, ఫర్ దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం అన్నాడు కదా. ఎందుకు మనం చెల్లించాలో మనం ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే హిజ్కియా అడిగాడు, మీరు దేవుని మందిరానికి వెళ్తున్నారు అనడానికి రుజువు ఏంటి అని అడిగాడు. జవాబు కూడా అక్కడే మనం చూస్తాం. యెషయా గ్రంథం
38వ అధ్యాయంలో మనకి జవాబు కనిపిస్తుంది. 22వ వచనంలో 38:22లో యెహోవా మందిరమునకు పోయేదం అంటానికి గుర్తేంటి? ఆ గుర్తేంటంటే పైన చెప్పాడు. పాతాళమున నీకు స్తుతి కలగదు. మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా నాయనా! నిన్ను స్తుతిస్తారు. ఈ దినమున నేను సజీవుడినై నేను స్తుతిస్తున్నాను. యెస్. స్తుతి నువ్వు మందిరానికి వెళుతున్నావు అనడానికి మొదటి గుర్తు. ఇక్కడ హిజ్కియా కాదు. కోరహు కుమారులు కూడా 84వ కీర్తనలో వాళ్ళు చెప్తారు. 84వ కీర్తనలో. ఏమని చెప్పారంటే వాళ్ళు చూడండి ఒకసారి 4వ వచనం. నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. అది. నిత్యము దేవుణ్ణి స్తుతిస్తారు. కనుక మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అన్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈ పదంలో 2 పదాలు కనబడుతున్నాయి. ఒకటి కృతజ్ఞత, రెండవది స్తుతి. కృతజ్ఞత ఇన్వర్డ్ ఫీలింగ్, స్తుతి అవుట్వర్డ్ ఎక్స్‌ప్రెషన్. ఇది మీరు తెలుసుకోవాలి. కృతజ్ఞత హృదయములో పుట్టే భావన. స్తుతి నోటితో నువ్వు తెలియజేసే మాట. కృతజ్ఞతాస్తుతి. అంటే మీ నోట స్తుతి అని వచ్చిందంటే దాని వెనుక ఉన్న కృతజ్ఞతా భావం దేవుడు చూస్తాడు. ఎవరో రోడ్డు మీద పడిపోయారు. వాళ్ళని లేపి గాయాలు కట్టి 108కి ఎక్కిస్తున్నప్పుడు 2 చేతులెత్తి థాంక్స్ అండి అన్నాడు. ఆలోచించండి. మేము చేసిన కార్యాన్ని చూసి అతనిలో కృతజ్ఞతా భావం పుట్టింది. నోటితో థాంక్స్ అండి అన్నాడు. దేవుడు చేసిన కార్యాలతో నీ హృదయంలో పుట్టాల్సింది కృతజ్ఞత. కృతజ్ఞత పుడితే అప్పుడు నోటి నుండి నీకు స్తుతొస్తది. చాలామంది ఈ ఈ స్తుతి అనే పదాన్ని చాలా సాధారణంగా వాడుతున్నారు. కొంతమంది ఎక్కువ స్తుతి, 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 స్తుతి అని మీరు ఎక్కువ సార్లు ఉచ్చరిస్తున్నారు. మీ స్తుతికి వెనుక కృతజ్ఞత, కృతజ్ఞతా భావంతో. మా దగ్గర మైకులు చెక్ చేసేటప్పుడు ఇలా అంటున్నాడు వైర్ డైరెక్టర్. స్తుతి, స్తుతి, స్తుతి సౌండ్ కొంచెం తగ్గించమ్మా. స్తుతి, స్తుతి రివర్బ్ పెట్టు కొద్దిగా. స్తుతి, స్తుతి ఎక్కువ ఎక్కువ కొంచెం పెట్టుకో. స్తుతి, స్తుతి, ఏంటిది? సౌండ్ అడ్జస్ట్‌మెంట్ స్తుతి ఇది. ఎందుకు స్తుతిని వాడాలి నువ్వు అసల? నువ్వు స్తుతి అనే పదం వచ్చిందంటే దాని వెనుక కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞతాస్తుతి. ఎందుకుండాలి? కృతజ్ఞత దేనికి? 4 అధ్యాయాలలో 4 మాటల్ని పౌలు రాశాడు. అవి మనం చూస్తే మనకర్థమవుతుంది. నిరంతరం మనం స్తుతి చెల్లింపబద్దులమని. నిరంతరం. కనుక ఈరోజు మనము స్తుతి ఎందుకు చెల్లించాలి? మొదటి కారణం అక్కడ చెప్పాడు చూడు. మొదటి కారణం ఇప్పుడు మనం చదివిన 12వ వచనం చివరి భాగం 13, 14 వచనాల్లో మొట్టమొదటి కారణం. ఎందుకు మీరు స్తుతించాలి? ఎవరైనా అడిగితే ఎందుకు మీరు స్తుతిస్తారు? ఎందుకు మీరు స్తుతిని దేవునికి చెల్లిస్తారు? అంటే వెంటనే మనం చెప్పాల్సింది తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పారివారం అవటానికి మమ్మల్ని పాత్రులుగా చేశాడు. అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతి అంటే కింద చెప్పాడు. అంధకార సంబంధమైన అధికారములో నుండి మమ్మలను విడుదల చేశాడు. పాపాంధకారములో నుండి, మరణాంధకారములో నుండి, అజ్ఞాన అంధకారంలో నుండి ఆయన విడుదల చేశాడు. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంచలశలాకయ. అజ్ఞాన తిమిర అంధకారంలో ఉన్నాము నాయనా. మాకు విజ్ఞానం అనబడిన వెలుగును ప్రసాదించు నాయనా అని మన పూర్వీకుల దగ్గర నుండి చెప్పుకున్నాం. అజ్ఞాన అంధకారం, పాపాంధకారం, మరణాంధకారం ఇవన్నీ అంధకారాలు. 11 రకాలైన చీకటి మనకి కనబడుతుంది బైబిల్‌లో. అన్ని నిర్వచనాలు ఉన్నాయి. సాతాను చీకటితో, సాతాను కార్యాలు చీకటితో, దుష్టత్వం చీకటితో, నరకం చీకటితో, పాతాళం చీకటితో, అజ్ఞానం కూడా చీకటితోనే. 82వ కీర్తన 5వ చరణంలో నా జనులకు తెలివి లేదు. వాళ్ళు చీకట్లో అటు ఇటు తిరుగుతున్నారు. కనుక చీకటి పాపస్థితిలో ఉన్నాం మనం.
అందుకని ఇక్కడ అన్నాడు, అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నాం. మనల్ని విడుదల చేశాడు. అందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పండి. మీరంతా రక్షింపబడ్డారా? ఇంకా చీకట్లోనే ఉన్నారా? మీరు నిజంగా రక్షింపబడితే, ప్రభువా మేము చీకట్లో ఉండేవాళ్ళం ఎంత క్రితం, ఇప్పుడు వెలుగులోకి తెచ్చా. అది తేడా. ఎఫెసీ పత్రిక ఒకసారి చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మీరు చూస్తే అక్కడ ఇలా రాయబడి ఉంటుంది. మునుపు మీరు చీకటి వంటి వారు, మునుపు మీరు చీకట్లో ఉన్నారు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. అద్భుతం. మునుపు చీకటి మీరు, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. అందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పండి. ప్రభా మేము చీకటి ప్రజలు. యేసు ప్రభు వచ్చేటప్పుడు యెషయా ద్వారా చెప్పబడిన ప్రవచనం ఒకసారి ఎత్తి రాశాడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో, జబూలూను దేశం, నఫ్తాలి దేశం, యొర్దాను కావలనున్న సముద్ర తీరం అన్ని జనులు నివసించు గలిలియ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూసిరి. చీకట్లో కూర్చుండున్న ప్రజలు గొప్ప వెలుగు చూశారండి. చీకట్లో కూర్చోవడం ఏంటండి? వాళ్ళకి దీపాలు లేవా? చీకట్లో కూర్చోవడం ఏంటండి? వాళ్ళకి ఏమీ లేవా? కాంతి లేదా? కొవ్వొత్తులు లేవా? ఏంటి దాని అర్థం? అది కాదు. పాపం అనే చీకటిలో, అజ్ఞానం అనే చీకటిలో, దుష్టత్వపు చీకటిలో, దైవ వ్యతిరేక దుష్క్రియల చీకటిలో, ఇంకా ఈ మరణాంధకారంలో వాళ్ళు కూర్చొని ఉన్నప్పుడు గొప్ప వెలుగు చూసేది. గొప్ప వెలుగు మన ప్రభువైన యేసుక్రీస్తు. కనుక గొప్ప వెలుగు చీకట్లో ఉన్న మిమ్మల్ని వెలుగులో తీసుకురావటం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకని యోహాను రాస్తూ ఉంటాడు, యోహాను 1వ అధ్యాయంలో, వెలుగు లోకంలోనికి వచ్చేసింది కానీ చీకటి దాన్ని గ్రహించట్లా అన్నాడు. 5వ వచనంలో, వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, చీకటి దాన్ని గ్రహించట్లా. అంతేకాదు 9వ వచనంలో, నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చు ప్రతి మనిషిని వెలిగించుచుంది. ఆ వెలుగు మా ప్రభువైన యేసుక్రీస్తు. చీకటిలో ఉన్న మనల్ని వెలుగు సంబంధులుగా చేశాడు ఆయన. చేశాడు. ఇందుకు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి? కనుక దేవుని చేత, వెలుగు చేత సమస్త చీకటి మనమంతా తొలగింపబడి వెలుగు సంబంధులుగా మార్చబడినాం. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనం రాత్రి వారం కాదు, చీకటి వారం కాదు అంటాడు. నమ్మిన ప్రజల గురించి తెస్సలోనికే మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. తెస్సలోనికే మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో పౌలు తెస్సలోనికే సంఘాన్ని ఉద్దేశించి, మీరందరూ వెలుగు సంబంధులు, వెలుగు సంబంధులు, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులు. మనము రాత్రి వారం కాదు, చీకటి వారం కాదు. ఏంటి? మనం వెలుగు సంబంధం. అందుకు దేవునికి స్తోత్రం. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనము పాలివారం అవడం కోసం దేవుడు ఈ అంధకారములో వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడు అంటాడు. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనం, అంధకారంలో నుండి వెలుగు కలుగుగాక ప్రకాశించుగాక అని పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడిపరచడానికి మా హృదయాలలో ఆయన ప్రకాశించాడయా. మా హృదయాల్లో ప్రకాశించాడు ఆయన. మా చీకటి జీవితాన్ని వెలుగు చేశాడు. ఎందుకు దేవునికి స్తోత్రం. ఇక ఈరోజు మనం వెలుగు సంబంధులం అయ్యాం. అందుకు దేవునికి స్తోత్రం. పేతురు రాశాడు అదే మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు మీరు అన్నాడు. అంటే మీకు అర్థమై ఉండాలి. అంటే మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చేసాం. ఆశ్చర్యకరమైన. కనుక చీకటిలో నుండి వెలుగులోనికి రాబడిన ప్రజలం మనం. ఆ వెలుగు నాకు త్రోవలో కనిపించింది. ఆ వెలుగును నేను చూశాను. ఆ వెలుగు యొక్క ప్రభావం మాటిమాటికి
పౌలు చెప్పే సాక్ష్యం అదే. కనుక దేవుని వెలుగు ఈనాడు. అందుకే ఆయన చెప్పాడు, నన్ను వెంబడించేవాడు జీవపు వెలుగు అవుతాడు రా కదా. యోహాను సువార్త 8:12లో గుర్తుపెట్టుకోండి. చీకటి ఉన్న ప్రజలకు ఆయన వెలుగు. అసలు మీరు ఇక్కడ ఇంకొక విషయాన్ని తెలుసుకోవాలి. యేసు ప్రభు మత్తయి సువార్త 23 అధ్యాయంలో నేనే గురువుని అన్నాడు. నేను గురువుని అన్నాడు కదా. మీరు గురువులని పిలువబడవద్దు. 23:10 క్రీస్తు ఒక్కడే మీ గురువు అన్నాడు. తెలుగులో ఆ పదం చాలా అద్భుతమైన అర్థం ఇస్తుంది. గురువు అనే పదంలో, గురు అనే పదంలో గుశబ్ద అంధకారస్య, ఋషబ్ద అంధకార నిరోధస్యత్. గుహ్ అంటే చీకటి అని అర్థం, రుహ్ అంటే వెలుగు అని అర్థం. గురు అంటే ఏంటనుకున్నారు? చీకట్లో నుండి వెలుగులోకి నడిపించేవాడు అని అర్థం. ఆహా! ఇప్పుడు మరి ఇంకెవరున్నారు గురువులు? ఎవడున్నాడు ఈ లోకంలో? చీకట్లో నుండి వెలుగులోకి నడిపించే గురువులు ఎవరు? ఒకే ఒక్క గురువు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. చాలామంది మేము కూడా గురువులు, నేను కూడా టీచర్‌గా ఒక 22 సంవత్సరాలు చేశాను. ఆ! మరి మీరు కూడా గురువులని పిలువబడ్డారు కదండీ! ఆ సెప్టెంబర్ 5వ తారీఖున నేను కూడా చెప్పేవాడిని, "ఒరేయ్ బాబు మమ్మల్ని గురువులు అనకండ్రా." పరమ గురువు ఉన్నాడాయన. ఆయన నిజమైన గురువు. ఆ గురువు చెప్పినట్టు వినాలి. ఆయనే చీకట్లో నుండి వెలుగులోకి. గురుగీతలో చదివాను నేను. గురు నిర్మలః శాంత సాధు మృదు భాషిణి కామక్రోధ నిర్ముక్తా సదాచార జితేంద్రియం. గురుగీతి చెప్పింది గురు నిర్మలః, ఆ చీకట్లో నుండి వెలుగులోకి నడిపించేవాడు పరిశుద్ధుడై ఉండాలి, పవిత్రుడై ఉంటాడు. శాంత సాధు, సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడే. మృదు భాషిణి, అందరితో చక్కగా మాట్లాడగలిగిన వాడై ఉండాలి. కామక్రోధ నిర్ముక్త, కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని, మోహాన్ని, మదాన్ని, మత్సరాన్ని, అరిషడ్ వర్గాల్ని జయించగలిగిన వాడై ఉండాలి. సదాచార జితేంద్రియం, ఆచార వ్యవహారాల్లో ఎక్కడ తప్పిపోకుండా శరీరాన్ని జయించగలిగిన వాడే. అలాంటి వాడు రా గురువు అంటే అని చెప్పారు. ఈ 9 లక్షణాలు నాకు యేసు ప్రభువులో కనబడ్డాయి. నిజమైన గురువు అంటే ఎలాంటిది అంటే, నిజంగా చీకట్లో నుండి వెలుగులోకి నడిపించేవాడు. ఆయనలో ఏ పాపం లేదు. నాలో పాపం అన్నదాన్ని మీలో ఎవడైనా స్థాపించగలడా అని సవాల్ చేసినవాడు. కనుక ఆయన లోకానికి వెలుగుగా వచ్చాడు. ఆయన్ని వెంబడించే వారిని వెలుగుగా చేస్తానన్నాడు. అంత గొప్ప గురువు గారు ఆయన. కనుక మరి మీరండి అనంటే, నాకు వెంటనే వేమన శతకం గుర్తొచ్చింది. కారు కారు గురులు కా గుణితము చెప్ప, కాగుణితం చెప్పేస్తేనే గురువులు కాదురా. శాస్త్ర గ్రంథములు చదివి చెప్ప, శాస్త్ర గ్రంథాలు ఎదర పెట్టుకొని ఎస్ ఈక్వల్ యూటీ ప్లస్ హాఫ్ ఎడ్ స్క్వేర్, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 ప్లస్ tan స్క్వేర్ థీటా సీకెండ్ స్క్వేర్ థీటా హెచ్ మాక్సిమం యూ స్క్వేర్ బై 2g అనని మనం ఐన్‌స్టీన్ సిద్ధాంతం ఇది మొత్తం సిద్ధాంతాలు, పుస్తకాలు, గ్రంథాలు చెప్పేసేవాడే కాదంట. ముక్తి మార్గమునకు మూలమే గురుడురా. ఆహా! ముక్తికి మార్గం ఎవడైతే చూపెడతాడో ఆడురా గురువు అంటే. అంటే ఈ చీకటి ప్రపంచంలో నుండి వెలుగుమైన, తేజో సంబంధమైన స్వాస్థ్యములోనికి పాలివారమగుటకు మనల్ని చేసిన ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది మొట్టమొదటి విషయం. ఎంత అద్భుతం! గుర్తుపెట్టుకోండి. ఎందుకు థాంక్స్ చెప్పాలి? ప్రభువా, మేము చీకట్లో బతుకుతున్నాం. మమ్మల్ని వెలుగు సంబంధులుగా చేశారు. నీకు వందనాలు. ఇది మొట్టమొదట. మీరు స్తుతించడానికి మొదటి కారణం ఇది. రెండోది చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. 2వ అధ్యాయంలో 6, 7 వచనాలు. ఈ 4 అధ్యాయాల్లో అద్భుతమైన విషయాలు, కృతజ్ఞతాస్తుతికి సంబంధించిన విషయం. ఇక్కడ మొదటి అధ్యాయంలో చెప్పేసాడు, అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యవాసులుగా మనల్ని చేశాడు. ఇట్స్ లవ్, అది ప్రేమ. ఆయన ప్రేమను బట్టి, ఆయన కుమారుని రక్తం ద్వారా మనము ఉచితంగా దేవుని రాజ్య పౌరులుగా, వెలుగు సంబంధులుగా మనల్ని చేసి ఆ కుమారుని యందు మనకు విమోచనము, పాప క్షమాపణ కలిగజేశాడు. ఎందుకు? దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఏమి ఇవ్వగలమండి మీరు? ఏమి ఇవ్వగలరు కృతజ్ఞతాస్తుతి చెల్లించి? కనుక ఇన్ని కార్యాలు చేస్తున్నప్పుడు దేవునికి మనం కృతజ్ఞత
స్తుతి చెల్లించడమే. అంతకంటే ఏం కోరలేదు ఆయన. స్తుతి చేయడం మన బాధ్యత. స్తుతి మన హృదయ ప్రతిస్పందన. ఆయన మన హృదయాలలో చేసిన కార్యం స్పందన అయితే, మనలో నుండి బయటికి వెడలేది ప్రతిస్పందన. కనుక ఆ స్పందన చూస్తున్నాడాయన. అది కృతజ్ఞతాస్తుతి. రైట్. రెండో అధ్యాయం 6, 7 వచనాలు. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయనందు వేరుపారిన వారే ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట విస్తరించుచు ఆయన యందుండి నడుచుకోండి. ఇక్కడ కొన్ని కారణాలు చెప్పాడు. రైట్. నమ్ముకున్నారు మీరు, వెలుగు సంబంధులయ్యారు. అలా వదిలేయరా. మీ ఇంట్లో మీరు కూర్చొని భక్తి చేసుకుంటారా, భజన చేసుకుంటారా అనలా. మనల్ని దేవుడు సంఘంలో చేర్చాడు. సంఘంలో చేర్చాడు. సంఘంలో చేర్చింది ఎందుకంటే, నేను అనే స్థితి పోతుంది. మనము అనే స్థితి తీసుకురావడానికి. సంఘం. సంఘంలో ప్రతి ఒక్కరిని అబ్బో! ఎన్నో పోలికలు. ఎఫెసీ పత్రికలో అద్భుతమైన పోలికలు ఇచ్చాడు. మొదటి అధ్యాయం సంఘం ఆయన శరీరం అన్నాడు. ఎఫెసీ పత్రికలో. రెండో అధ్యాయం సంఘము ఆయన మందిరం అన్నాడు. మూడో అధ్యాయం సంఘం పాత నిబంధనలో ప్రవచింపబడే కొత్త నిబంధనలో వెల్లడిపరచబడిన మర్మం అన్నాడు. 4వ అధ్యాయంలో సంఘం ఒక నూతనమైన వ్యక్తి అన్నాడు. 5వ అధ్యాయంలో సంఘము ఆయన భార్య అన్నాడు. 6వ అధ్యాయంలో సంఘము ఆయన సైన్యం అన్నాడు. ఈ కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మొదటి నుండి అధ్యాయం అంతటిలో సంఘము నా కుటుంబము అన్నాడు. సంఘము నా పొలము అన్నాడు. చూసారా? సంఘము దేవుని ఇల్లు అని చెప్పాడు. ఎంత అద్భుతమైన పోలికలు. సంఘంలో నిన్ను చేర్చాడు. శరీరం అనుకో నిన్ను అవయవాలుగా ఉంచాడు. పొలం అనుకో నిన్ను పనులుగా పెట్టాడు. ఇల్లు అనుకో అందులో నీ కుమారులుగా కుమార్తెలుగా భాగ్యం ఇచ్చాడు. సైన్యం అనుకో మనలందరినీ సైన్యంగా ఆయన సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు. ఓ ఈ సంఘానికి 3 పోలికలు చెప్పాడు ఇక్కడ. సంఘంలో మిమ్మల్ని చేర్చినందుకు వందనాలు చెప్పండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. చేర్చేది ఎవరండి? చేర్చుకునేది ఎవరండి? 2 ఆయనే. ఆ 2 వచనాలు కూడా ముందు చదవండి. సంఘంలో మనల్ని చేరుస్తాడు. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 47వ వచనం. అపోస్తల కార్యాలు 2:47. ఆనందంతో నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకుంటున్నారు. ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండాను. సంఘంలో చేరుతున్నాడు దేవుడు. ఎందుకని మీరంతా ఒక కుటుంబంగా ఉండాలి రా బాయ్. మీరంతా పొలంలో పనిచేసేవాళ్ళు రా బాయ్. మీరంతా సైన్యంలో మిమ్మల్ని చేరుస్తున్నాను నేను. చేర్చేవాడు ఆయన. లోపల నుండి చేర్చుకునేవాడు కూడా ఆయన. చూడండి ఆ మాట కూడా కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం 17, 18 వచనం. నేను వారిలో నివసించి సంచరిద్దును. నేను వారి దేవుడిని అయిందును. వారు నా ప్రజలందరూ కనుక మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైన దాన్ని ముట్టడానికి ప్రభువు సెలవిస్తున్నాడు. మీరు నేను మిమ్మల్ని చేర్చుకుందును. నేను మీకు తండ్రిని అయిందును. మీరు నాకు కుమారులే. కనుక సంఘంలో మీరు చేర్చబడతారు. ఇందుకు దేవునికి స్తోత్రం చెల్లించాలి. సంఘంలో మరి ఏ పోలికలు ఇచ్చాడో ఇక్కడ చూద్దాం. ఆ చేర్చబడటాన్ని గురించి ఆ సంఘంలో ఎలా ఉండాలని చెప్పడం కోసం 3 ఉదాహరణలు ఇచ్చాడు. 1 ఆయన యందు వేరుపారిన వారై అన్నాడు. వేరుపారిన వారై. ఈ పదం చెట్లకు వాడతాం మనం. చెట్లు అంటే మనము మందిరాలలో నాటబడిన చెట్లం అన్నమాట. అంటే మీరు మందిరాల్లో దేవుడు మిమ్మల్ని నాటుతున్నాడు అని అన్నాడు. 92వ కీర్తనలో ఏమంటాడు? యెహోవా మందిరములలో నాటబడిన వారై వారు ఆవరణాల వరకు కూడా వర్ధిల్లుతారు అన్నాడు కదా అక్కడ. కదండి. 13వ వచనం 92, 13 కీర్తనలు. వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుతారు. ఎలాగా? దేవుని మందిరములలో నాటబడిన వారే. మనం నాటబడిన చెట్లు. నాటబడిన చెట్లు మందిరాల్లో. ఎంత గొప్ప పోలిక ఇచ్చాడండి. అంటే మందిరం ఒక అద్భుతమైన ఒక నాటబడిన చెట్లు, ఒక పొలం.
అందులో మీరు నాటబడ్డారు. యెహోవా నాటిన చెట్లని వారికి పేరు అని తన జనాంగాన్ని గురించి దేవుడు చెప్పాడు. యెషయా గ్రంథం 61 అధ్యాయంలో, యెషయా గ్రంథం 61 అధ్యాయంలో మనకి 3వ వచనం చివరి భాగంలో, నీతైన మస్తక వృక్షములనియు యెహోవా నాటిన చెట్లని వారికి పేరు. యెహోవా నాటిన చెట్లని వారికి పేరు. అందుచేత ఇర్మీయా కూడా చెప్తుంటాడు, ఒలీవ చెట్టని, పచ్చని ఒలీవ చెట్టని నీకు పేరు పెడతానులే. సరే, మనుషుల్ని చెట్లతో పోల్చాడు. ఎందుకో తెలుసా? చెట్లు త్యాగానికి గుర్తు. త్యాగ భావమునకు తరువులే గురువులు అన్నారు కవులు. త్యాగానికి చెట్లే ఆదర్శం. మిమ్మల్ని ఎందుకు నాటుతున్నాం తెలుసా? మీరు చెట్లు కలపిస్తుంది, నీడిస్తుంది, ఆరోగ్యం సంబంధించిన మంచి గాలి ఇస్తుంది, ఔషధ గుణాలు ఉన్న పళ్ళు ఇస్తుంది, పువ్వులు ఇస్తుంది, కాయలు ఇస్తుంది, కలపిస్తుంది. అన్నిటికి చెట్లే. కనుక మీరు కూడా అలా ఉండాలి. త్యాగభావానికి, తన కోసం ఏమీ చేసుకోకుండా త్యాగభావానికి తరువులే గురువులు. అంటే చెట్లే మంచి ఆదర్శవంతమైన మనకు బోధకులు అంటాడు కవి. అందుచేత దేవుడు మనల్ని నాటాడంట మందిరాల్లో వర్ధిల్లడానికి కోసం. అతడు నీటి కాలవల యోరను నాటబడినది, ఆకు వాడక తన కాలమందు యెహోవా నాటిన చెట్లు. కనుక మొట్టమొదటిది చూడండి, అక్కడ కొలస్సీలకు రాస్తూ ఎంత చక్కగా పోల్చాడు. ఆయన యందు వేరు పారిన చెట్లలా మనం ఉండాలి. అలా చేస్తున్నాడు దేవుడు. అలా నీళ్లు పోస్తున్నాడు. పూర్వం ఒక పాట ఉండేదండి, మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నరమొక్కలు నాటించాడు, తన పుత్రుని రక్త నీరు తడికట్టి పెంచాడు, తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు, కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. చెట్లు కదా మన, ఇదిగో ఆయన తన రక్తంతో తడికట్టాడు. అంతేకాదు, పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. కాయాలి, చెట్లు ఫలాలు ఉండాలి, నీతి ఫలం కనబడాలి, మారు మనసు తగిన ఫలం కనబడాలి, ఆత్మ ఫలములో తొనలు కనబడాలి, వెలుగు ఫలం మనలో నుండి కనబడాలి. అది దేవుడు ఆశించాడు. అది మొట్టమొదటి పోలిక. సంఘంలో నాటబడిన చెట్లు లాంటిలోను పొలం లాంటిది అన్నాడు. రెండోది ఏమన్నాడు చూడండి, అక్కడ ఇంటి వలె కట్టబడచ్చు. మనందరం ఒక ఇల్లులో మనం ఆ తండ్రి ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తూ బిడ్డలం. మరి ఇంట్లో పనిచేస్తున్నారు మీరంతా కూడా, కొట్టులాడుతున్నారా, తగులు పడుతున్నారా? మనం ఆయన ఇల్లు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో చెప్తాడు. కొరింథీ పత్రికలో కూడా చెప్తాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, క్రీస్తు కుమారుడు అయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకం ఉన్నాడు, ధైర్యము నిరీక్షణ వల్ల ఉత్సాహం తుదమట్టుకు స్థిరంగా చేపడితే మనమే ఆయన ఇల్లు. మనం ఆయన ఇంటి వల్లే కట్టబడుతున్నాం. మనం అందరం కూడా. పౌలైతే ఎఫెసీయులకు రాస్తూ మనం అందరం ఒక్కొక్క రాయి, ఈ సంఘం అనే పునాది, ఆ పునాదిలో క్రీస్తుని పెట్టాడు, అపోస్తుల ప్రవక్తలను అందులో ఉంచాడు, దానిపైన మనం కట్టబడుతున్నాం. మనం అందరం ఒక ఆధ్యాత్మికమైన మందిరంగా మనం కట్టబడుతున్నాం. మనం ఇల్లు, ఆ ఇంట్లో పనివాళ్ళం మనం. మరి ఆయన ఇల్లులో మనమందరం కూడా చేర్చబడి పనిచేసేవాళ్ళం. ఆయన బిడ్డలం కదా. మరి శరీర సంబంధంలాగా ఉన్నామా, ఆత్మ సంబంధమైన వాళ్ళంగా ఉన్నామా అంటాడు కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చూడండి. అక్కడ చాలా బాధపడతాడు. మీలో అసూయలు ఉన్నాయి, శరీర సంబంధం మనుషుల్లాగా ఉన్నారు, నేను పౌలు వాడను, అపోల్లో వాడను, ఇలాగ మీరు డివైడ్ చేసేసుకుంటున్నారు, ప్రకృతి సంబంధులైన మనుషుల్లాగా ఉంటున్నారు మీరు. మనం ఆత్మ సంబంధమైన మనుషులతో లాగా మనం బ్రతకాలి. మీరు పసిబిడ్డలాగానే ఉన్నారు. పాలతోనే పెంచాను నేను, బలమైన ఆహారం ఇవ్వలేదు నేను. ఇంట్లో ఎలా పెరుగుతున్నారు మీరు? ఇంట్లో మరి చాలాసార్లు పిల్లల కోసం మంచి ప్రోటీనైజ్డ్ ఫుడ్ అక్కడ పెడితే వాళ్ళు తినరు. బయటికెళ్ళి పానీపూరీలు తింటుంటారు. పానీపూరీలు ఇంట్లో చక్కగా తయారు చేసిన సున్నుండలు తినరు. బయటికెళ్ళి ఈగలు అవన్నీ ఉన్న ఆహార పదార్థాలు తింటుంటారు. ఇక్కడ అంటాడు, మందిరాల్లో మేము చక్కగా నేను అలా పెంచుతాను. ఒక ఇంట్లో నేను తండ్రిగా ఉండి, నేను మీకు తండ్రిని, నేను మిమ్మల్ని చేర్చుకుందును,
నేను మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురు అన్నాడు. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో. కనుక ఆయన తండ్రిగా ఉండి మనమంతా ఆయన బిడ్డలం. మనం ఆయన పిల్లలమే అంటాడు యోహానైతే. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించిన చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఆహా! పిల్లలము కాదు, పిల్లలమే. ఎలా అన్నాడు? నిరూపితమైన సత్యం అది. యెస్. ఆయన పిల్లలుగా ఉన్నాం మనం. ఆయన మనకు తండ్రి. మూడో పోలిక ఇంకోటి ఇచ్చాడు 2వ అధ్యాయంలో. మళ్ళా రండి కొలస్సీలకు రాసిన పత్రిక. నేర్చుకొనున్నట్లు అంటే సంఘం ఒక పొలంలా ఉంది. సంఘం ఒక ఇల్లులా ఉంది. సంఘం ఇక్కడ అంటాడు నేర్చుకొనిన ప్రకారం ఒక పాఠశాల. సంఘంలో మనం నేర్చుకుంటాం. సంఘం ఒక పాఠశాల. అది సంఘం ఈ పాఠశాలలో వ్యాయామశాల కూడా ఉంటదంట. వ్యాయామశాల. మనం నేర్చుకున్న దాన్ని అభ్యసిస్తా ఉంటాం. అనేక విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. వ్యాయామశాల. ఒక పాఠశాల సంఘం. యేసుప్రభువు నేనే మీకు నేర్పిస్తా అన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29లో నేను సాత్వికుడును, దీన మనసు గలవాడిని గనుక నా యొద్ద నేర్చుకోండి. నేర్చుకోండి. నేను నేర్పిస్తా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా నేర్పించు యేసయ్యా మా మంచి బోధకుడా నేర్పించు యేసయ్యా. నేర్పించేసయ్యా. మేము నేర్చుకుంటాం. ఆ! మనం బాగా అన్నీ తెలుసు అని అనుకున్నవాడు ఎవడో నేర్చుకోలేడు. అందుకని పౌలు కొరింథీయులకు రాస్తంటాడు 8వ అధ్యాయం 2వ వచనంలో, ఎవడైనా తనకేమైనా బాగా తెలుసును అని అనుకుని యెడల అట్టివాడు తనకు ఏమీ తెలియలేదన్న సంగతి తెలుసుకోవాలంట. అర్థమైందా? నాకు అన్నీ తెలుసు అన్న వాడికి ఏం తెలీదని అర్థం. అందుకనే నాకు బాగా తెలిసిన విషయం ఒకటుంది. అదేంటంటే ఏమీ తెలీదని. కనుక మనం కూడా తెలుసుకోవాల్సిన సత్యం కూడా అదే. కనుక నువ్వు నేర్చుకోరా అబ్బాయ్! నేను నేర్పిస్తాను. కొరింథీ మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో చెప్తాడు. ఆత్మ మనకి అన్నీ బయలుపరుస్తాడు రా అబ్బాయ్! పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉండు. చాలా చక్కగా చెప్తాడు 2వ అధ్యాయంలో 10వ వచనం నుండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుస్తున్నాడు. ఆత్మ అన్నింటిని, దేవుని మర్మాలన్నిటిని మనకు తెలియపరుస్తాడు. కనుక మనుషుని సంగతులు మనుష్యాత్మకు తెలుస్తది. దేవుని సంగతులు దేవుని ఆత్మకు తెలుస్తాయి కదా! కనుక 13వ వచనం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులు సరిచూస్తూ ఆత్మ నేర్పే మాటలతో మేము బోధిస్తున్నాం. ఓహ్! మాకు పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. ఆయన మాకు మంచి గైడ్, మంచి టీచర్ ఆయన. ఆయన మమ్మల్ని కంట్రోల్ చేస్తాడు. ఆయన మనకు బోధిస్తాడు. చక్కగా అన్ని విషయాలు. మరి అన్నీ కూడా కుమారుని యొక్క యేసు క్రీస్తు యొక్క మనస్సును మనలో బోధిస్తూ ఉంటాడు. కనుక మీరు సంఘంలో చేరినందుకు కృతజ్ఞతాస్తుతి చెల్లించండి అన్నాడు. సంఘంలో చేరినందుకు. సంఘానికి అక్కడ చక్కని పోలికలు ఇచ్చాడు కదా! ఒక పొలములో మీరు చేర్చబడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఒక ఇంటిలో మీరు చేర్చబడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఒక పాఠశాలలో మీరు చేర్చబడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. రైట్. మూడో అధ్యాయానికి రండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కృతజ్ఞతాస్తుతి గురించి ఎంత చక్కగా చెప్పాడో మనకు అర్థమవుతుంది. 3వ అధ్యాయంలో మనం వరుసగా 6వ వచనం నుండి సంగీతాలతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పద్యాలతో ఒకరినొకడు బోధించుకుంటూ, బుద్ధి చెప్పుకుంటూ, కృపాసహితంగా మీ హృదయాల్లో దేవుని గురించి జ్ఞానం చేస్తూ, క్రీస్తు యొక్క వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనివ్వండి. మీరు చక్కగా అన్ని విషయాలలో చాలా విషయాలు చెప్తున్నాడు. మాట చేత గాని, క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తమును ఆయన పేరట చేయండి. ఇక మూడవది, 1 చీకటిలో నుండి వెలుగులోకి నడిపించాడు మనల్ని, అందుకు స్తుతించండి. 2 వెలుగులోకి నడిపించిన మనల్ని సంఘంలోకి సమకూర్చాడు, అందుకు స్తుతి చెల్లించండి. మూడవది, సంఘంలో ఉన్న మీరు ప్రతి పరిస్థితులను బట్టి దేవునికి థాంక్స్ చెప్పండి. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థాంక్స్ అంతే. తెస్సలోనికే మొదటి పత్రిక 5:18 అన్ని విషయాల్లో థాంక్స్ చెప్పండి దేవునికి. అంటే యోబుల్లా, హబక్కుకుల్లా
యోబేమన్నాడు? యోబు గ్రంథం 1:21 నేను నా తల్లి గర్భం నుండి దిగంబరిని ఎక్కడికి వచ్చింది, దిగంబరిని ఎక్కడికి వెళ్ళొచ్చున్నాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిన, యెహోవా నామమునకు స్తుతి కలుగును. అలాంటి మనసు ఉండాలి మీకు. కనుక ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, ఆయన నామానికి స్తుతి. ఎంత బా చెప్పాడు. ఏదో ఆరోగ్యంగా ఉన్నప్పుడు స్తుతి కాదు. కనుక అన్ని వేళలా స్తుతి చెల్లించగలగాలి. ఆయన చేసిన కార్యాలని తలుచుకుంటున్నప్పుడు మన జీవితాలలో స్తుతి తప్ప ఏం మిగులుతది? కృతజ్ఞతాస్తుతి మిగులుద్ది. ఒక కూతురు తల్లికి ఫోన్ చేసింది. అమ్మా, మరి మేము కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కున్నాము. పాత ఫ్రిడ్జ్ ఉంది, తీసుకెళ్ళిపోమ్మా నువ్వు. తెల్లంది వద్దులే, నాకు మీ దగ్గరే ఉంచుకున్నాను. మళ్ళీ ఫోన్ చేసింది. తీసుకెళ్ళమ్మా, నీకు ఉపయోగం కదా, మరి ఖరీదైంది కదా, ఖరీదైందైతే అమ్మేసి ఆ డబ్బులు మీరే ఉంచుకోండి అంది తల్లి. అదేంటమ్మా అలా అంటావు? నన్ను కన్నావు నువ్వు, నవమాసాలు మోసావు నువ్వు, మళ్ళీ పెళ్లి చేసావు, పెద్దదాన్ని చేసావు, కనుక అదేంటమ్మా అలా అంటావు నువ్వు అంది. ముందు వాళ్ళమ్మ ఏమందో మీకు అర్థమైపోయింది ఇప్పుడే. ఏమని ఉంటుంది వాళ్ళమ్మ? నిన్ను కని, మోసి, పెద్దదాన్ని చేసి, నీకు పెళ్లి చేసినందుకు నువ్వు పంపించే సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జు సరిపోదా? సరిపోదా? సరిపోదు. మరి మనల్ని పుట్టించి, మనల్ని పెంచి, మనకి ఇంత గొప్ప ధన్యత ఇచ్చిన దేవునికి ఏమి చెల్లిస్తావు? ఏమి ఇత్తు ఎట్లు తీర్తు నీదు రుణము యేసువా, అందుకొనుము నాదు హృదయ వందనము యేసువా. ఎంత జాలి యేసువా, ఇంతయని వర్ణింతునా, ఎంత జాలి యేసువా. ఎంత జాలి అనేది, ఎంత ప్రేమే మా మీద. నిరంతరం నీకు స్తుతి చెల్లిస్తాం. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థాంక్స్. అన్ని విషయాలలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మామూలుగా చెల్లించడం కాదు, సంగీతాలతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పద్యాలతో, బోధించుకుంటూ, బుద్ధి చెప్పుకుంటూ, కృపాసహితంగా మీ హృదయాల్లో దేవుని గురించి గానం చేస్తూ, సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం హృదయంలో నిలబడి ఉంచుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు అన్ని విషయాలు. ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా సరే సరే హబక్కూకు ఏమన్నాడు? హబక్కూకు గ్రంథం 3:16-17 వచనంలో, అంజూరపు చెట్లు పుగికొండెను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినాను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినాను, చేనులోని పైరు పంటకు రాకపోయినాను, గొర్రెలు దొడ్డిలు లేకపోయినాను, శాలలో పశువులు లేకపోయినాను, నేను యెహోవాయందు ఆనందిస్తాను, ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాను. అబ్బబ్బా! అలాంటి అద్భుతమైన మనస్సు, అలాంటి ఆత్మీయమైన వయస్సు మనకు రావాలి. అదే మన జీవితాలకు యశస్సు. తేజో సంబంధమైన ఆ వెలుగు సంబంధాలుగా మనం కనపడే స్థితి మన జీవితాల్లో. కనుక ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇది 3వ సూత్రం. ఎందుకు స్తుతించాలి? ఎందుకు మనము కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి అనంటే మీరు చెప్పాల్సిందే ఇదే. అన్ని విషయాలలో చాలామంది కృతజ్ఞతాస్తుతి చెల్లించరు. ఎప్పుడు విజ్ఞాపనేనండి. విజ్ఞాపనకిను కృతజ్ఞతాస్తుతికి తేడా తెలియదు చాలామందికి అన్ని విషయాలలో. కనుక ఒకసారి ఒక భక్తుని జీవితాన్ని నేను చదివాను. పేరు గుర్తు లేదు కానీ, భక్తుడు ఒక ఇంగ్లీష్ బుక్‌లో చదివాను. ప్రభువా నాకు బూట్లు దయచేయని ప్రార్థన చేస్తా ఉన్నాడంట. బూట్లు దయచేయని. ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు ఇవ్వట్లేదండి. ఏదైనా ఇచ్చేవాడంట దేవుడు. ఏంటి ఇవ్వట్లేదు. అసలు కనిపెడతా ఉన్నాడు. ఒక రోజున మార్కెట్‌లోకి వెళ్లి చూస్తే 2 కాళ్ళు లేని వ్యక్తిని చూసాడంట ఈ భక్తుడు. చూసి ఈ దైవజనుడు ఇంటికొచ్చిన వెంటనే మోకాళ్ళు పెట్టి, ప్రభువా నన్ను క్షమించు. నాకు మంచి పాఠం నేర్పావు. నాకు కాళ్ళిచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. ఆ కాళ్ళకి బూట్లీ నాయనా అని ప్రార్థన చేశాడు. అర్థమైందా మీకు? బూట్లు అడిగేవాళ్ళు ముందు కాళ్ళు ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. బూట్లు అడుగుతున్నావు తప్ప కాళ్ళు ఉన్నందుకు స్తుతి చెల్లించాలి. ఆ తర్వాత బూట్లు అంటే విజ్ఞాపనకు ముందు స్తుతి ఉండాలి.
ఎస్, అంతే. కన్నీళ్లతో ప్రార్థన చేశాడంట. తెల్లారి 5 గంటలకి అతని తలుపు తట్టబడింది. ఎవరని చూస్తే ఒక వ్యక్తి నిలబడయ్యా, గత రాత్రి నాకు ప్రభు ప్రేరణిస్తున్నాడు. మొన్న మీరు మార్కెట్‌లోకి ఉత్తి కాళ్ళతో ఎళ్తున్నారు మీరు. అది చూశాను నేను. మార్కెట్‌లోనే ఉన్నాను నేను. వెంటనే నా హృదయం ప్రేరేపింపబడింది. ఈయనకి నేను బూట్లు తీసుకెళ్ళాలని. అందుకనే రాత్రి కొని ఇదిగో పొద్దున్నే తీసుకొచ్చాను నేను అన్నాడంట. వేసుకుంటే చక్కగా సరిపోయినాయి. లోపలికి ప్రభువా! ఎంత గొప్ప దేవుడో నేను. నేను విజ్ఞాపనే చేస్తున్నాను గానీ స్తుతి చెల్లించట్ల. బతికున్నందుకు ముందు స్తుతి చెల్లించు. ఆ తర్వాత భవిష్యత్తు గురించి విజ్ఞాపన చేయి. మోకరిస్తే చాలండి. అన్ని విజ్ఞాపనలే. స్తుతి ఎక్కడుంది? అందుకని 4 అధ్యాయంలో దీని యొక్క అద్భుతమైన విషయాన్ని చెప్పాడక్కడ. అది కూడా తెలుసుకొని మనము ప్రార్థన చేసుకుందాం. మొట్టమొదటిది, చీకటిలో నుండి వెలుగు సంబంధులుగా మనల్ని చేశాడు. అంధకార బంధురమైన పాప ఆ కట్ల నుండి విడుదల చేశాడు గనుక దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించండి. 2, విడుదల చేసిన మనల్ని సంఘములో చేర్చాడు గనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించండి. కొలస్సీయులకు చెబుతున్నాడు ఎంత బాగా. 3, అన్ని విషయాల్లో నీ దైనందిన జీవితంలో మీకు ఉద్యోగం ఇస్తాడు. మీకు ట్రైనింగ్ ఇచ్చాడు. మీరు ఇప్పుడు ఒక మంచి ట్రైనింగ్ పీరియడ్‌లో ఉన్నారు. దేవునికి స్తుతులు చెల్లించండి. ప్రతి దినం మిమ్మల్ని జ్ఞానంతో, వివేచనతో నింపుతూ మీ కార్యక్రమాలలో, మీ ప్రాక్టికల్స్‌లో వాటన్నిటిలో మీరు దేవుడు మిమ్మల్ని మిమ్మల్ని బలపరుస్తున్నాడు. ఎవ్రీ డే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక 4వది, కృతజ్ఞతాస్తుతిలో నిలకడ ఉండాలి నాన్న. ఒక చక్కని కండిషన్ చెప్తున్నాడు ఇక్కడ. చూడండి ఒకసారి 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి, కృతజ్ఞత కలిగిన వారు దాని యందు మెలకువగా ఉండి, చూసారా? కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండండి. ఓహో! ఈ విషయాల్ని చాలా బాగా గుర్తు చేస్తున్నాడు. ప్రార్థనలు పోరాడుతున్నాను నేను అంటాడు 12వ వచనంలో. ప్రార్థనలో పోరాడుతున్నాను. మీ గురించి ప్రార్థన చేస్తున్నాను నేను. మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాను నేను. స్తుతులు చెల్లిస్తాను. దీన్ని బట్టి మనకి ప్రార్థన దేవునికి మనకి మధ్య ఒక బ్రిడ్జ్ అండి. ప్రార్థన అనేది దేవునికి మనకి మధ్య బ్రిడ్జి. ఈ బ్రిడ్జి నిలకడగా ఉండాలంటున్నాడు. నిలకడగా ఉంచుకోవాల్సిన బాధ్యత నీదే. ఈ బ్రిడ్జి మీద నుండి 4 విషయాలు దేవునికి చేరాలి. మర్చిపోకండి. ఈ బ్రిడ్జి మీద నుండి 4 విషయాలు దేవునికి చేరాలి. అసలు ఈ బ్రిడ్జిని దేవునికి మనకి మధ్య బ్రిడ్జ్ ఉంచినందుకు దేవునికి స్తుతులు చెల్లించాలి మనం. నిరంతరం ఆ బ్రిడ్జ్. ఎనీ టైం మీరు మాకు ప్రార్థన చేసుకోవచ్చు అన్నాడు. కొంతమంది కొన్ని సమయాలు పెట్టుకొని ఆ సమయాల్లోనే ప్రార్థన చేస్తారు దేవుడికి. ఇది అలా కాదు. రాజు ముందు నిలబడ్డాడు నెహెమ్యా. అంతే. కళ్ళు మూసుకొని దేవునికి ప్రార్థన చేశాడు. ఒక్క నిమిషం అలా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి వెంటనే ఏం కావాలి అని అడిగినప్పుడు వెంటనే దేవుడు తలంపించాడు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ పరిస్థితిలో ఉన్నా ఈ బ్రిడ్జిని మీరు కాపాడుకోవటం ఉండాలి. ఈ బ్రిడ్జి మీద నుండి వెళ్ళవలసిన 4 విషయాలు యాక్ట్స్ అని చెప్పుకుంటాం మనం. ACTS నిలువుగా నోట్ చేసుకుంటే ACTS. ఏ అడోరేషన్, ప్రభుని ఘనపరచడం, అడోరేషన్. 2, సి కన్ఫెషన్, పశ్చాత్తాపపడటం. టీ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాస్తుతి చెల్లించడం. ఎస్ సప్లికేషన్, విజ్ఞాపన. ఈ 4 ఉండాలి మీ ప్రార్థనలో. ఈ 4 విషయాలు బ్రిడ్జి మీద ఉన్నట్టుకు వెళ్ళాలి. అంటే ఏంటండి? ప్రభువా నువ్వు ఘనుడవు, నువ్వు నీతిమంతుడవు, నువ్వు మహోన్నతుడవు. అది అడోరేషన్. నేను పాపిని ప్రభువా, నేను మట్టుండి ప్రభువా, నేను ఎందుకు పనికిరానివ్వండి ప్రభువా. అది కన్ఫెషన్. నీవు నన్ను కనికరించావుగా, నీకు వందనాలు ప్రభువా. నువ్వు నన్ను రక్షించావుగా, నీకు కృతజ్ఞతాస్తుతి ప్రభువా. నువ్వు నన్ను పాపం నుండి విడుదల చేసావుగా, నీకు కృతజ్ఞతాస్తుతి. నువ్వు నన్ను సంఘంలో చేర్చావుగా, నీకు కృతజ్ఞతాస్తుతి. నా దైనందిన జీవితంలో నిరంతరం నన్ను నడిపిస్తున్నావుగా, నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నా. నన్ను బలపరచు నాయనా, నన్ను బలపరచు. నాకింకా జ్ఞానమే నాయనా, అది విజ్ఞాపన.
ఇప్పుడు అర్థమైందా? మీరు మోకరించిన వెంటనే విజ్ఞాపన మొదలెట్టేయకండి. దానికంటే ముందు చూడండి ఒకసారి అక్కడ మనకి జాన్ ప్రభాకరన్ రాశారు. అడోరేషన్, కన్ఫెషన్, థ్యాంక్స్ గివింగ్ అండ్ సప్లికేషన్. కనుక మీరు మోకరించినప్పుడు మీరు, ప్రభువా నువ్వు పరిశుద్ధుడు, ఈ పాపిని ప్రేమించావు, నీకు వందనాలు నాయనా, నన్ను బలపరచు. అందులో 4 వచ్చేసింది చూసారా? మీరు ఏ ప్రార్థనైనా చూడండి, అది దానియేలు ప్రార్థన కావచ్చు, ఎజ్రా ప్రార్థన కావచ్చు, నెహెమ్యా ప్రార్థన కావచ్చు, భక్తుల ప్రార్థనలన్నింటిలో ఈ 4 విషయాలు కనబడతాయి. ప్రభువుని ఘనపరచడం, ప్రభు దగ్గర మన స్థితిని ఒప్పుకోవటం, దేవునికి స్తుతి చెల్లించడం, ఆ తర్వాత విజ్ఞాపన చేయడం నేర్చుకోవాలి మనం. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభువా నువ్వు నీతివంతుడు, అందరి హృదయాలు ఎరిగిన దేవుడు, అసలు వాళ్ళు పరిశుద్ధులను, మహోన్నతులను, సర్వశక్తి కలిగిన, సమస్తాన్ని చేయగలిగిన దేవుడు, ఎల్యోన్ ఎలోహేం, బలవంతుడైన దేవుడు, సర్వ సమృద్ధి కలిగిన వాడు, ఎల్ షదాయ్, మా అవసరాలన్నీ తీర్చగలిగిన సర్వ సమృద్ధి కలిగిన దేవుడు. ప్రభువా మేము మట్టోళ్ళం నాయన, మేము అసలు ఎందుకు ఎన్నిక లేని వాళ్ళం నాయన, మా మీద నువ్వు చూపించిన ప్రేమకు నీకు కృతజ్ఞతలు, మా కోసం మీరు చేసిన కార్యానికి నీకు కృతజ్ఞతలు. ప్రభువా మా ఎడల నువ్వు చూపుతున్న నిత్య రక్షణ సంకల్పాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నా. ప్రభువా మా కోర్సులో తోడే ఉండండి, ఈ మెడికల్ కోర్సులో మీరు మాతో ఉండండి. అర్థమైందండి? అది చివర. మీరు ఇప్పుడు చేసిన ప్రార్థనలో ఈ 4 ఉన్నాయి. నిలకడగా ఉండండి, బ్రిడ్జిని కాపాడుకోండి, జాగ్రత్త. ఈ 4 విషయాలు అంటే ఇక్కడ ప్రార్థనలో 4 విషయాలు ఉంటాయని అర్థమవుతుంది. 1 ఘనపరిచే ప్రార్థన, 2 ఒప్పుకోలు ప్రార్థన, 3 కృతజ్ఞతా స్తుతి ప్రార్థన, 4 విజ్ఞాపన ప్రార్థన. ప్రార్థన అనేది బ్రిడ్జి. దాని మీద నుండి మనము ప్రభువుకి పంపవలసిన విషయాలు 4. ఇది తెలుసుకోవాలి. యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి, కార్యాలు, ACTS యాక్ట్స్. ఓకే, అపోస్తలుడైన పౌలు ఎంత బాగా చెప్పాడండి, గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ సెషన్లో మనము దేవుని ఔన్నత్యం, దేవుని యొక్క గొప్పతనం, ఆయన ఎలాంటి వాడు, ఆయన ఆయన వ్యక్తిత్వం, ఆయన ఇన్నర్ పర్సనాలిటీ, ఆయన ఇండివిడ్యువాలిటీని పౌలు చెప్పాలనుకున్నాడు కొలస్సియన్స్కు. కనుక కొలసి వాళ్ళకి చెప్తున్నాడు, ఇదిగో ముందు శుభవచనాలు చెప్పి మీ గురించి ప్రార్థన చేస్తున్నా, మీరు ఇలా ఉండాలని కోరుకుంటున్నా. అందులో మొట్టమొదటిది, మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకు చెల్లించాలి? మనం తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనం పాలివారిగా చేశాడు తండ్రి. తన కుమారుణ్ణి పంపించి ఆయన రక్తం ద్వారా మనకు విమోచన ఇచ్చాడు. నిరంతరం మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అంతేకాదు, మన సంఘంలో చేర్చి, మన కుటుంబంలో చేర్చి, ఆయన యొక్క పాఠశాలలో చేర్చి, అంతేకాకుండా ఆయన ఇంట్లో మనల్ని ఉంచి, దేవుడు చక్కగా ఆయన పొలంలో మనల్ని నాటి, నేను అనే ఉనికి కాకుండా మనం అనే ఒక సంఘ దృష్టి మనకు అనుగ్రహించాడు. సంఘంలో చేర్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. 3వది, మీ దైనందిన జీవితంలో అన్ని కార్యాలలో, అన్ని విషయాలలో మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతే. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్, ఫర్ దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. ప్రతి విషయంలో దేవునికి మీరు స్తుతులు చెల్లించండి. ఎందుకంటే ఆయనకి సమస్తము తెలుసు. నీ ప్రతి కార్యాల్లో నీతో ఉంటాడు. అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కష్టం, నష్టం, కలిమి, లేమి, ఆరోగ్యం, అనారోగ్యం, ఇబ్బంది, అన్నిటిలో కూడా దేవుణ్ణి ఘనపరుస్తూ దావీదు మరి 3, 4, 5 కీర్తనలో తన కుమారుడి దగ్గర నుండి వెళ్ళిపోయేటప్పుడు ఆ మందసాన్ని తీసుకొస్తే, వద్దు వద్దు వద్దు, మందసం అక్కడే ఉంచండి, మందసం ప్రజల కోసం దేవుడు పెట్టింది, నా కోసం కదా, అక్కడే ఉంచండి అని రాత్రి ఆపేసి, ఆ రాత్రి ప్రయాణం చేస్తూ తెల్లారిపోతుండగా 3వ కీర్తన పూర్తి చేశాడు. ఆ తర్వాత రేవు దాటి ఇంకా కొంచెం దూరం వెళ్తూ మళ్ళీ సాయంత్రం అవుతుండగా 4వ కీర్తన రాశాడు. ఆ తర్వాత మళ్ళీ చీకటి పడుతుండగా 5వ కీర్తన రాశాడు. ఈ కీర్తనలో చూస్తూ ఉన్నప్పుడు అందులో, ప్రభువా నేను నెమ్మది కలిగి పండుకుంటాను, నువ్వు నాతో ఉన్నావు, నాకు ఎంతో సురక్షితంగా ఉన్నావు, నేనేం భయపడలేదు. అక్కడ అంటాడు, వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నువ్వు నా హృదయంలో పుట్టించావు. నెమ్మదితో పండుకొని నిద్రపోతాను ప్రభా, ఒంటరిగా ఉన్నా సరే నువ్వు నాకు సురక్షితంగా ఉండు. ఓ, ఎలాంటి మనసు, అన్ని విషయాలు దేవునికి థ్యాంక్స్ చెప్పడం. అంతేకాదు, ఈ బ్రిడ్జ్ని
నిరంతరం కాపాడుకోండి. ఈ బ్రిడ్జి మీద నుండి ఎనీ టైం ఏ సమయంలోనైనా దేవునితో మీరు మాట్లాడుకునే అవకాశం దేవుడు కలిగించాడు. ఎంత గొప్ప దేవుడు! అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభా, ఎనీ టైం రిచర్డ్ ఉరుంబ్రాండ్ మరి జైల్లో తనతో పాటు ఉన్న ఖైదీలతో నిరంతరం ఇదిగో దేవుడు మనకి విడుదలిస్తాడు. నెల్సన్ మండేలా గుండెలు మండేలా సత్యం మమ్మల్ని స్వతంత్రంలో చేస్తుందని నమ్మారు. దేవుని పిల్లలు వాళ్ళ శ్రమల్లో కూడా, అంటే వాళ్ళు జైల్లో ఉండి, జాన్ బన్యన్ జైల్లో ఉండి తనకు వేసిన శిక్షలో దేవుడిచ్చిన ఆలోచనలతో రాస్తే ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. జాన్ బన్యన్ రాసిన యాత్రికుని ప్రయాణం. వాళ్ళు నిరంతరం తమకు ఏర్పడిన పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని దగ్గర నుండి అత్యున్నతమైన ఆలోచనలు పొందారండి. గుర్తుపెట్టుకోండి, కృతజ్ఞత స్తుతి చెల్లించే వారంగా మనం ఉండాలి. అది ఎరిగి మనం ఉండడానికి పరిశుద్ధాత్ముడు మనలందరినీ సిద్ధపరిచి బలపరచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామమును బట్టి వందనాలు. మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. మేము ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారో, మేము ఏ రీతిగా అభివృద్ధి చెందాలని మీరు కోరుకుంటున్నారో, మీరు లేఖనంలో మాతో మాట్లాడారు. నిరంతరం మేము మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించే వారం ఉండినట్లు మమ్మల్ని సిద్ధపరచండి. ప్రభా, చీకట్లో నుండి మమ్మల్ని వెలుగులోకి తీసుకొచ్చిన దాన్ని బట్టి, సంఘంలో మమ్మల్ని చేర్చిన దాన్ని బట్టి, మా దైనందిన ఈ జీవితంలో ప్రతి దినం కూడా మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుతూ బలపరుస్తున్న దాన్ని బట్టి, నీకు మాకు మధ్య అత్యున్నతమైన ప్రార్థన అనబడిన ఒక నిత్యమైన, శాశ్వతమైన, ఒక అద్భుతమైన సంబంధాన్ని మీరు మాకు ఏర్పాటు చేసి నిలకడగా మమ్మల్ని ఉంచుతున్న దాన్ని బట్టి మనం చెల్లిస్తున్నాం. చెప్పండి, ప్రతి మాట ఫలింపచేయండి. తర్వాత చూడనైన బిడ్డలందరూ కూడా అవగాహన కలిగించండి. నీ బిడ్డలు కలిగి ఉన్న ఈ ఉన్నతమైన తలంపును కొనసాగింపచేయండి. సమాధానంతో నింపండి. చక్కని అవగాహన కలిగించండి. యేసయ్య నామమున వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రైజ్ ది లార్డ్.